my dear competitive friends, this is Mahendra Agarwal, Arithmetic Reasoning Pure Maths faculty. ఎవరైతే 2025లో ఉద్యోగం సాధించాలనే దృఢ సంకల్పంతో ఉన్నారో వారందరి కోసం 23rd సెప్టెంబర్ రోజు ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అంటే అడ్వాన్స్ మ్యాథ్స్ 3.0కు సంబంధించిన క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ మీకోసమే ప్రత్యేకంగా, ఎందుకంటే మీరు ఇంతకుముందు 2 months 3 monthsలో కోచింగ్ అంతా కంప్లీట్ చేసుకుని ఉండవచ్చు. ఈ బ్యాచ్ అనేది లాంగ్ టర్మ్ అంటే 5 months అనేది జరుగుతుంది. ఒక అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్కే 5 months జరుగుతుందంటే అర్థం చేసుకోండి. జనరల్గా మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా కూడా లేదా 3 లేదా 4 monthsలో మీకు సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, ఇంక్లూడింగ్ జనరల్ స్టడీస్తో కలిపి. కానీ ఇక్కడ 5 months ఓన్లీ మ్యాథ్స్కు సంబంధించినవి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ తర్వాత జాబ్ కొట్టాలని ఎవరైతే దృఢ సంకల్పంతో ఉన్నారో వారందరూ 23rd జరిగే బ్యాచ్లో వచ్చి జాయిన్ అవ్వండి. ఇందులో దేని గురించి డిస్కస్ చేస్తామంటే చూడండి, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నది రైల్వేకు యూజ్ కావాలి. నెక్స్ట్ మనకు వచ్చేది FBOకి సంబంధించిన నోటిఫికేషన్ ఉన్నది, అది కూడా యూజ్ కావాలి. నెక్స్ట్ మనకు ఏప్రిల్లో వచ్చే SI కానిస్టేబుల్కు సంబంధించిన నోటిఫికేషన్కు మనము అన్నిటికీ ప్రిపేర్ అయ్యే విధంగా అంతేకాని ఇక్కడ ప్రెజెంట్ రైల్వేగా వచ్చిందని రైల్వే కోసం అని కాదు, నెక్స్ట్ రేపొచ్చే SI కానిస్టేబుల్ కోసం కాదు, అన్నిటికీ యూజ్ అయ్యే విధంగా SSC CGL నుంచి నువ్వు స్టార్ట్ చేస్తే VRA వరకు నువ్వు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా అన్నిటికీ యూజ్ అయ్యే విధంగా ఈ క్లాసులు అనేది వివరించడం జరుగుతుంది. ఇందులో దేని గురించి సంబంధించిందంటే ఒకసారి చెక్ చేసుకోండి. SSCకి సంబంధించింది, SSC అంటే మనకు తెలిసిందే CGL, నెక్స్ట్ CHSL, నెక్స్ట్ CPO, దీంట్లోనే SSC GDకి సంబంధించింది నేర్చుకుంటాం, MTS సంబంధించింది నేర్చుకుంటాం. నెక్స్ట్ తర్వాత ఈ SSCలోనే సెలెక్షన్ ఫేజ్, నెక్స్ట్ ఫేజ్ 9, 10, 11, 12 సంబంధించిన పోస్టులకు మనం ప్రిపేర్ అవుతాం. నెక్స్ట్ బ్యాంకింగ్ సంబంధించింది చూసినట్లయితే బ్యాంకింగ్లో అయితే POs కావచ్చు, నెక్స్ట్ లేదా క్లర్క్ సంబంధించినది కావచ్చు. నెక్స్ట్ తర్వాత రైల్వే చూసినట్లయితే ఈ రైల్వేలో కూడా మనం అన్నిటికీ యూజ్ అయ్యే విధంగా అంటే RPF, SI కానిస్టేబుల్, నెక్స్ట్ ALP కావచ్చు లేదా టెక్నీషియన్కి సంబంధించినది కావచ్చు. నెక్స్ట్ తర్వాత NTPC, నిన్ననే మనకు NTPC అండర్ గ్రాడ్యుయేషన్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది, అవి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేది గ్రూప్ డి, ఈ గ్రూప్ డికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఏపీ తెలంగాణ SI కానిస్టేబుల్, నెక్స్ట్ ఇక తర్వాత DAO, నెక్స్ట్ దీంట్లోనే తెలంగాణకు ఇప్పుడు FRO ఉంది, FBO ఉంది, FSO ఉంది, ముఖ్యంగా FBO, నెక్స్ట్ FSO. వీటికి సంబంధించింది మీరు ఏ ఒక్క కోచింగ్ తీసుకుంటే అన్నిటికీ యూజ్ అయ్యే విధంగా ప్రిపేర్ అవ్వాలి. మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా మ్యాథ్స్ అనేది 50% ఉంటుంది కాబట్టి జనరల్ స్టడీస్ నువ్వు కూర్చుంటే చదువుకుంటే వస్తుంది, కానీ మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. అది ఎక్కడైనా ఒకసారి నేర్చుకున్న తర్వాత మీరు స్టాండర్డ్ బుక్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా గెట్ ఆన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇందులో మనం 3.0కు సంబంధించింది నాట్ ఓన్లీ అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, అడ్వాన్స్ మ్యాథ్స్ కూడా మనం ఇందులో నేర్చుకుంటాం. కాబట్టి 50% మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా 50% అనేది ఈ అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిందే ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ మనకు 23rd రోజు జరిగే బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఓకేనా, ఎవరికైనా డౌట్స్ ఉన్నట్లయితే దీనికి సంబంధించింది 9666309098కు ఫోన్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. 9666309098కు ఫోన్ చేసి డౌట్స్ క్లియర్ చేసుకోండి. ఎక్కడ అంటే చూడండి, దిల్సుఖ్ నగర్లో మనకు మెట్రో పిల్లర్ నెంబర్ 15, 29, 30 మధ్యలో MK కలెక్షన్ పైన 3rd ఫ్లోర్లో మన ఇన్స్టిట్యూట్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా, అడ్రస్ క్లియర్ కదా. దిల్సుఖ్ నగర్ మెట్రో పిల్లర్ నెంబర్ 15, 29, 30 మధ్యలో MK కలెక్షన్ 3rd ఫ్లోర్, మహేంద్ర అగర్వాల్ మ్యాథ్స్ అని మీకు బోర్డు కనిపిస్తుంది. ఓకేనా, 23rd మండే 9 AM స్టార్ట్ అవుతుంది. ఓకేనా, 9 AM క్లాస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది.
ఓకేనా. ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ అని ఎందుకు అంటున్నా అంటే ప్రతిరోజు చెప్పింది క్లాస్లోనే కంప్లీట్ అయ్యే విధంగా ఈ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇంతకుముందు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా కూడా ఏంది చెప్పినామా వెళ్ళిపోయినామా అన్నట్టే ఉంటుంది. కానీ మన దగ్గర నీకు ఈరోజు 10 క్వశ్చన్లు నేర్చుకుంటే 10 ఖచ్చితంగా వచ్చిన తర్వాతనే బయటకు పంపించడం జరుగుతుంది. కాబట్టి మనం ఇంతకుముందు అయితే 10th క్లాస్ ఇంటర్లో అయితే ఎట్లయితే శ్రీ చైతన్య నారాయణలో బట్టి పట్టి చదివించారు కదా, ఇక్కడ అర్థమయ్యే వరకు బట్టి కాదు అర్థమయ్యే వరకు నువ్వు ఓన్గా క్వశ్చన్స్ క్రియేట్ చేసే విధంగా ప్రిపేర్ చేసి మిమ్మల్ని బయటకు పంపిస్తాం. ఈ 5 months నా అండర్ కంట్రోల్లోనే ఉండాలి. కాబట్టి మీరు నాకు దగ్గరికి వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంత ఏజ్ ఉన్నా ఏం కాదు, నాకు చిన్న పిల్లలాగానే ట్రీట్ చేస్తా. ఎందుకంటే మీరు నా దగ్గరికి వచ్చారంటే కోచింగ్ వచ్చారు కాబట్టి నన్ను నమ్మి వచ్చారు కాబట్టి మీకు న్యాయం చేసే బాధ్యత నాది. మీరు ఒక చాప్టర్ నేర్చుకున్న తర్వాత మీరు ఏ ఇన్స్టిట్యూట్ తోట కంపేర్ చేయండి లేదా ఏ మెటీరియల్ తోటైనా కంపేర్ చేయండి, అంటే వాళ్ళకంటే మన ది బెస్ట్ ఉందా చెక్ చేయండి. ఒకవేళ బెస్ట్ లేదనుకోండి మీ ఫీజు అనేది రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అడ్వాన్స్గా మనం 2023-24లో జరిగిన క్వశ్చన్స్ కూడా ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ 23rd రోజు ఇక్కడ జరిగే బ్యాచ్లో వచ్చి జాయిన్ అవ్వండి. మనం లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నామంటే ఒక్కొక్క కాన్సెప్ట్కు ఓకేనా, ఒక్కొక్క కాన్సెప్ట్కు కొన్ని క్వశ్చన్స్ అనేది వివరించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ మనీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా చేయాలి ఓకేనా. మనీ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే రేషియో అనేది ఎలా ఇస్తాడు, మనం దేనిలోకి కన్వర్ట్ చేయాలి. మీరు ఇంతకుముందు చూసింది ఎలా ఉందంటే ఒక ప్యాటర్న్ నేర్చుకున్నారు, ఈక్వల్ చేసుకున్నారు, దాన్ని ఏ విధంగా చేశారంటే టైం టేకింగ్ ప్రాసెస్ నేర్చుకున్నారు. ఇక్కడ మీకు కామన్గా చెప్తున్నా అంటే చూడండి, ప్రాసెస్ నేర్చుకోవాలి, లాజిక్ నేర్చుకోవాలి, రెండు నేర్చుకోవాలి. అంతేకాని నేను షార్ట్ కట్ నేర్చుకుంటాను వదిలేయడం కానీ నేను ప్రాసెస్ నేర్చుకుంటాను వదిలేయడం కాదు. మీకు ఇక్కడ రెండు నేర్చుకోవాల్సిందే. మీరు 2023 క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే మీకు ప్రాసెస్ తెలియాలి, దాంట్లో లాజిక్ తెలిస్తేనే మీరు గెట్ ఆన్ అవుతారు. అంతేకాని ఇంత ముందులాగా ఏదో గుడ్డిగా వెళ్ళినాం అనుకోండి ఇక జాబ్ రావడం కష్టం. అందుకోసమే ప్రాసెస్ లాజిక్ మీరు ఎక్కడ కూడా చూడండి అయితే ఒక ప్రాసెస్ అన్న చెప్తారు లేదా లాజిక్ అన్న చెప్తారు కావచ్చు, కానీ మన దగ్గర మాత్రం ప్రాసెస్ చెప్పిన తర్వాతనే లాజిక్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీకు ప్రాసెస్ తెలియకుండా లాజిక్ రాదు. లాజిక్ రావాలంటే ఏం ఉండాలి, మల్టిప్లికేషన్ ట్రిక్స్ కూడా రావాలి. ఆ మల్టిప్లికేషన్ ట్రిక్స్ నాన్ మ్యాథ్స్ అయినా ఓకేనా మీతోటే చేపిస్తా, బోర్డు పైన చేపిస్తా. కాబట్టి ఓకేనా ఇది ఎలా సాల్వ్ చేస్తాం ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం కదా, ఏంటిది అమౌంట్ A/B/C గురించి మాట్లాడినాం. ఇక్కడ మనం దేని గురించి డిస్కస్ చేస్తామంటే మనీ డిస్ట్రిబ్యూషన్ అది ఎలా చేయాలి. ఒక్కసారి మనం చెక్ చేసినట్లయితే క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ మీరు అందరు ఇంతకుముందు చూసినట్టే ఉంటుంది, కానీ ఎలా సాల్వ్ చేయాలి, పెన్ను లేకుండా ఎలా వస్తుంది. పెన్ను లేకుండా ఎలా వస్తుంది అంటే ఇప్పుడు మీరే చేస్తారు, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఏమి ఇచ్చిందంటే చూడండి, ఇఫ్ A/B + = 1:3 అండ్ B/C + = 5:7 దెన్ A/B/C. అయితే క్వశ్చన్లు అయితే ఏ నన్ను అడుగుతాడు, B నన్ను అడుగుతాడు, C అని అడుగుతాడు. మనం మూడు నేర్చుకోవాలి. కాబట్టి ఏ విధంగా సాల్వ్ చేస్తాం. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసింది A సపరేటు, B సపరేటు, C సపరేటు, అవునా కదా. ఇప్పుడు ఏమి ఇచ్చిండు, ఒకటేమో సపరేట్ ఇచ్చిండు, రెండు కమాండ్ ఇచ్చిండు, అంటే B + C అని C + A అని ఇచ్చిండు. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే LCM చేయాలి, అంటే ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేసిన తర్వాత A ఎంత వచ్చింది, B ఎంత వచ్చింది, C అనేది డిస్ట్రిబ్యూట్ చేసిన ఆన్సర్ అనేది అయిపోతుంది. ఒక్కసారి మనం చెక్ చేసినట్లయితే ఫస్ట్ మెథడ్ మీకు చెప్తున్నా, ప్రాసెస్ అనేది ఎలా సాల్వ్ చేస్తాం. ప్రాసెస్ ఎలా చేస్తామంటే చూడండి, A/B + C = ఎంత 1:3 అని రాసినాం. నెక్స్ట్ B/C + A = ఎంత 5:7. మనం జనరల్గా డైరెక్ట్ కూడా కొంతమంది నాన్ మ్యాథ్స్లో ఏం చేస్తారంటే ఇలా చేయొచ్చు కదా, A = 1 అయింది, మరి B = 5 అయింది కదా, ఆన్సర్ పెట్టొచ్చు కదా అంటాం. B = 5 అయింది కరెక్టే, మరి B + C = 3 కదా, మరి ఇది పాసిబులా కాదు. కాబట్టి ఎలా సాల్వ్ చేస్తాం చూడండి, ఈక్వల్ రాస్తున్నాం. ఏం రాస్తున్నాం అంటే ఇది 4 వచ్చింది, 5 + 7 అంటే ఎంత 12 వచ్చింది. ఇప్పుడు ఈక్వల్ చేయాలంటే ఏంటిది, LCM చేయాలి. ఆ LCM దేని చేస్తాం, 4,12 LCM. 4,12 LCM అంటే హైయెస్ట్ నెంబరే కదా, 12 రాసినాం. మరి 12 రావాలంటే
12 రావాలంటే 4ను ఏ నెంబర్ తోటి ఇంటూ చేయాలి 3 చేయాలి 12 రావాలంటే ఓకేనా 1 తోటి ఇంటూ చేయాలి అంటే మీకు తెలవాల్సింది ఏంటంటే చూడండి పైననేమో ఇగో ఇది మాత్రం 3 తోటి ఇంటూ చేయాలి దీన్నేమో 1 తోటి ఇంటూ చేయాలి ఇక్కడి వరకు క్లియర్ అవునా కదా ఇప్పుడు రాస్తున్నా చూడండి ఇక్కడ 3 ఇంటూ 1 3 ఇంటూ 1 ఎంత 3 వచ్చింది నెక్స్ట్ 3 3s ఎంత వచ్చిందంటే 9 వచ్చింది నెక్స్ట్ 1 ఇంటూ 5 అంటే ఎంత వచ్చిందంటే 5 వచ్చింది 1 ఇంటూ 7 అంటే ఎంత వచ్చిందంటే 7 రావడం జరిగింది ఇప్పుడు మీరు చూడండి ఇక a ఈక్వల్ టు ఎంత ఉంది 3 ఉంది నెక్స్ట్ b ఈక్వల్ టు ఎంత ఉందంటే 5 ఉంది నీకు ఆల్రెడీ తెలుసు a is to b is to c a ఎంత ఉంది 3 ఉంది 3 ఉంది నెక్స్ట్ b తెలిసింది 5 ఉంది మరి c ఎట్లా అంటే ఒకసారి చూడండి ఇక్కడ చూడండి b ప్లస్ c ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు 9 b ప్లస్ c ఈక్వల్ టు 9 వచ్చింది నెక్స్ట్ తర్వాత c ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 7 వచ్చింది నీకు ఆల్రెడీ తెలుసు కదా a అంటే ఎంత 3 కాబట్టి c ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 7 c ఈజ్ ఈక్వల్ 7 మైనస్ 3 అంటే ఎంత 4 వచ్చింది c ఈక్వల్ టు 4 లేదు నేను ఇలా సబ్స్టిట్యూట్ చేస్తా అంటే b ఈక్వల్ టు ఎంత వచ్చింది 5 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 9 c ఈజ్ ఈక్వల్ 9 మైనస్ 5 అంటే ఎంత 4 వచ్చింది అంటే c ఈజ్ ఈక్వల్ టు ఎంత 4 వచ్చింది a ఈజ్ టు b is to c equal to ఎంత 3 is to 5 is to 4 3 is to 5 is to 4 క్లియర్ కదా దీన్ని మనం ప్రాసెస్ అంటాం ప్రాసెస్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఏముంది ఫస్ట్ కలపాలి 1 ప్లస్ 3 4 5 ప్లస్ 7 12 4 12 హైయెస్ట్ నెంబర్ ఎంత 12 కాబట్టి డైరెక్ట్ ఎల్సిఎం ఎంత 12 క్లియర్ నెక్స్ట్ 12ను 4తో డివైడ్ చేస్తే ఇంటూ 3 4ను 12తో డివైడ్ చేస్తే 1 కదా కాబట్టి 3 1s are 3 3 3s are 9 నెక్స్ట్ 1 5s are 5 1 7s are 7 ఇక ఏ ఇండివిజువల్ ఉంది కాబట్టి a ఈక్వల్ టు 3 b ఇండివిజువల్ ఉంది కాబట్టి 5 ఇక a 5 రాసినాం ఓకేనా నెక్స్ట్ a b ది 5 రాసినాం నెక్స్ట్ ఇక b ప్లస్ c అంటే 9 5 మైనస్ 9 అంటే ఎంత 4 7 మైనస్ 3 అంటే 4 ఇక్కడి వరకు క్లియర్ ఇది క్లియర్ కదా మరి ఏం చేస్తాం పెన్ను లేకుండా ఎలా సాల్వ్ చేస్తాం అంటే చూడండి ఇక్కడ మనకి ఇచ్చిందంటే డైరెక్ట్ ఆన్సర్ చేస్తాం రావాలి ఏంటిదంటే చూడండి 1 ప్లస్ 3 అంటే 4 నెక్స్ట్ 5 ప్లస్ 7 అంటే 12 కదా ఇక 4, 12 LCM 4, 12 LCM అంటే 12 కదా డైరెక్ట్ అయిపోయింది అంటే 12 రూపీస్ను ఏకు బీకి సికి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి ఏకు బీకి సికి 12 రూపీస్ను డిస్ట్రిబ్యూట్ చేయాలి మళ్ళీ కలిపితే ఎంత రావాలి 12 రావాలి మళ్ళీ ఒకసారి చూడండి ఇగో 3 ప్లస్ 5 ఎంత 9 8 ప్లస్ 4 ఎంత 12 8 ప్లస్ 4 అంటే 12 వచ్చిందా లేదా అంటే మనం ఎల్సిఎం అంటే 12 రూపీస్ను ఏబీసీలకు డిస్ట్రిబ్యూట్ చేయాలి ఇక్కడ వరకు క్లియర్ కదా అయిపోయింది నెక్స్ట్ 12 అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏమి ఇచ్చిందని చూడండి ఏ ఇండివిజువల్ ఉంది బి ఇండివిజువల్ ఉంది అంటే 12 రూపీస్లో ఓకేనా ఏకు బీకి కొంత అమౌంట్ ఇచ్చిన తర్వాత రిమైనింగ్ ఎవరికి రావాలి సికే రావాలి కదా కాబట్టి ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి ఓకే ఇక్కడ ఎంత ఉంది 12 కదా ఇక 1 ప్లస్ 3 అంటే ఎంత 4ను ఓకేనా 12ను 4తో డివైడ్ చేస్తే 3 వస్తుంది కదా 3 ఇక 3 ఇంటూ 1 a is to b is to c ఒకసారి చూడండి 1 ప్లస్ 3 అంటే 4 కదా 12ను 4తో డివైడ్ చేస్తే 3 ఇక 3 ఇంటూ 1 3 వచ్చింది నెక్స్ట్ 12ను 12తో డివైడ్ చేస్తే 1 ఇక b ఇండివిజువల్ కాబట్టి ఎంత 5 b is to 5 ఇప్పుడు ఏం రాయాలి చూడండి మొత్తం 12 రూపీస్ను ముగ్గురికి పంచాలంటే ఆ 12 రూపీస్లో ఇద్దరు ఏబీలు ఎంత తీసుకున్నారు 8 రూపీస్ అంటే 12కి వెళ్ళి 8 తీసేస్తే రిమైనింగ్ 4 రూపీసే కదా కాబట్టి డైరెక్ట్ c ఈజ్ ఈక్వల్ టు ఎంత 4 అయిపోయిందా లేదా వితౌట్ పెన్ తోటి చేయాలి ఓకేనా 12ను 4తో డివైడ్ చేస్తే 3 ఇక 3 1s are 3 నెక్స్ట్ 12ను 12తో డివైడ్ చేస్తే 1 ఇంటూ 5 ఎంత 5 12 8 పోతే రిమైనింగ్ 4 కదా డైరెక్ట్ ఆన్సర్ సి అనేది 4 వచ్చింది డైరెక్ట్ కదా ఇలాంటి క్వశ్చన్ అనేది ఇంకొకటి చూసినట్లయితే ఎలా సాల్వ్ చేస్తాం మరి ఇది కూడా ఇచ్చిండు కదా ఇది కూడా ఎస్ఎస్సి సీజీలో వచ్చిన క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి వెరీ ఈజీగా మనం చూసినట్లయితే ఓకేనా ఇక డైరెక్ట్ రాస్తున్నా చూడండి మీకు అర్థం కావడం కోసం రాస్తున్నా a ప్లస్ b ఇస్ టు సి a ప్లస్ b ఇస్ టు సి ఎంత అన్నట్టు 11 ఇస్ టు 4 వచ్చింది నెక్స్ట్ తర్వాత b ప్లస్ c ఇస్ టు a ఎంత 26 ఇస్ టు 9 అని రాసినాం ఇక్కడ నీకు తెలవాల్సింది ఏంటంటే ఇగో 11 ప్లస్ 4 అంటే ఎంత 15 నెక్స్ట్ 26 ప్లస్ 9 ఎంత 35
35 ఎల్సిఎం ఏం చేయాలి? ఇంతకుముందేమో 4 12 అన్నాం కాబట్టి డైరెక్ట్ హైయెస్ట్ నెంబర్ రాసినాం. మరి ఇక్కడ 35లో హైయెస్ట్ నెంబర్ అంటే 35 చేస్తే అవుతుందా అంటే కాదు. ఏం చేయాలంటే చూడండి, హైయెస్ట్ నెంబర్ 35 కదా, డబుల్ చేయండి. డబుల్ చేస్తే 70ని 15 డివైడ్ చేస్తుందా? చేయదు. 3 టైమ్స్ చేయండి 35ని. 35 3 ఎంత? 105ని 15తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది? 15 7 కాబట్టి ఎల్సిఎం ఏమైంది? 105. క్లియరా కదా? 35 డబుల్ చేస్తే 70ని 15 డివైడ్ చేయదు. మళ్ళీ 35ని 3 టైమ్స్ చేసండి 107 అనేది 15తో డివైడ్ అవుతుందా? అవుతుంది. ఎంతలో అవుతుంది? 15 7 క్లియర్. ఇది ఎల్సిఎం. ఓకేనా? అంతేకాని 15 1 నెక్స్ట్ లేదా 3 5 లేదా 5 3 5 7 చేసి అన్ని 1 వచ్చే వరకు చేయకూడదు. ఓకేనా? అందుకోసమే ఎల్సిఎం అనేది వెరీ ఈజీగా చేయాలి. హైయెస్ట్ నెంబర్ డబుల్ 3 4 5 టైమ్స్. క్లియర్ అయిపోయిందా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చూడండి, ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఎవరిని కనుక్కోవాలంటూనే చూడండి, మనం అడిగింది ఏంటిది? A:BC 3 కనుక్కోవాలి. 3 కనుక్కోవాలంటే చూడండి, ఇండివిజువల్గా ఎవరు ఉన్నారు? ఇక సి ఉన్నాడు, ఏ ఉన్నాడు, సి ఉన్నాడు, ఏ ఉన్నాడు. కాబట్టి ABC అంటే మనకు వచ్చే వాల్యూ ఏసీలో వస్తారు. తర్వాత ఒకవేళ 100 రూపాయలు ఉన్నాయనుకోండి, 100 రూపీస్లో ఏసీలో ఒక 60 రూపీస్ తీసుకున్నారు. ఇక రిమైనింగ్ ఎంత ఉంటుంది? 40. ఆ 40 ఎవరిది? బీదే కదా, 40 బిఏ కదా. కాబట్టి ఏ విధంగా చేస్తున్నాం? 100 రూపీస్లో ఏసీలు 60 తీసుకున్నారు కదా, 60 తీసుకుంటే రిమైనింగ్ 40 ఎవరు తీసుకోవాలి? బిఏ కదా, బి తీసుకోవాలి. ఇప్పుడు టోటల్ ఎంత? 105 కదా. 105లో ఒకవేళ 100 రూపీసో లేకుంటే 90 రూపీసో ఏసీలు తీసుకుంటే రిమైనింగ్ 15 రూపీస్ ఎవరు తీసుకోవాలి? బి. కాబట్టి ఎలా సాల్వ్ చేస్తాం ఒక్కసారి చూడండి. ఓకే, ఇక్కడ సి ఉంది. సి యొక్క వాల్యూ చూడండి, దీని యొక్క వాల్యూ 15 కదా, 15 కాబట్టి 7 వస్తుంది. ఇంటూ 7 చేస్తున్నాం కాబట్టి 7 4 28 అయిపోయింది. నెక్స్ట్ 26 + 9 ఎంత? 35 కదా. మరి 105ని 35 ఎన్ని టైం డివైడ్ చేస్తే 3. ఇక ఏ ఎంత ఉంది? 9. 3 × 9 ఎంత? 27. క్లియర్, ఆన్సర్ అయిపోయింది కదా. ఇక ఫస్ట్ 27 లాస్ట్ 28 ఇది కాదు. నెక్స్ట్ ఇదేనట్టే కదా, ఆన్సర్ అయిపోయింది. ఇక ఇది కూడా కాదు, అయిపోయింది. వెరీ ఈజీ కదా. ఇక మనకి ఇంకోటి కూడా అట్లనే ఉందనుకోండి, ఏం చేయాలి? మొత్తం అమౌంట్ ఎంత? 105 రూపీస్. 105 వీళ్ళిద్దరు ఎంత తీసుకున్నారు? 28 + 27 అంటే 55 కదా. 105లోకి వెళ్ళి 55 తీసేస్తే 50. అయిపోయిందా లేదా? వెరీ ఈజీ. ఇంతకంటే ఏమైనా చేసినామా? ఏం లేదు. మళ్ళీ ఒకసారి చూడండి, 15 35 ఎల్సిఎం ఎంత? 105. 105ని 15తో డివైడ్ చేస్తే ఎంత ఉంటుంది? 7 4 28. 105ని 35తో డివైడ్ చేస్తే 3 9 27. 28 + 27 55. 105లోకి వెళ్ళి 55 తీసేస్తే 50. ఆన్సర్ అయిపోయిందా లేదా? వెరీ ఈజీగా చేయాలి, పెన్ను లేకుండా చేయాలి. ఇప్పటి వరకు మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ మీరు ఎలా చేయాలి ఇలాంటి టైప్ ఇచ్చినప్పుడు వితౌట్ పెన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అంతేకాని నేను 2 సెకండ్స్ 5 సెకండ్స్ అని అనట్లేదు. ఓకే, ఒక 20 లేదా 30 సెకండ్స్లో ఆన్సర్ చేయాలి. ఓకేనా? అది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయితే చెప్తున్నా నేను. ఇక మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఈజీగా సాల్వ్ చేస్తాడు. ఒక 5 to 10 సెకండ్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, నేను నాన్ మ్యాథ్స్ని దృష్టిలో పెట్టుకుంటున్నా. ఎందుకంటే మీరు 1 మినిట్ లోపు ఆన్సర్ చేస్తే మ్యాథ్స్లో ఆటోమేటిక్గా చేస్తారు. కాబట్టి మీరే చేయాలి 1 మినిట్ లోపు. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్. మరి ఇప్పటిదాకా ఇది చెప్పిరు, మనీ డిస్ట్రిబ్యూషన్ దానికి దీనికి రిలేషన్ ఏంటంటే చెప్పే ఫ్యాకల్టీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నంబర్స్ ఉన్నాయి, ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు. క్వశ్చన్ దానికి దీనికి రిలేషన్ ఏంటంటే నువ్వు ఆల్రెడీ ఇక్కడ నీకు బేసిక్ నేర్పించిన కాబట్టి ఒక ప్రతి ఎగ్జామ్లో మనకు మనీ డిస్ట్రిబ్యూషన్ పైన క్వశ్చన్ వస్తుంది. ఎలా సాల్వ్ చేస్తామో చూడండి. ఓకేనా? ఒక రీసెంట్లీగా మనకు ఏపీఎస్ఐలో వచ్చిన క్వశ్చన్ చూడండి. ఏపీఎస్ఐ 2016 క్వశ్చన్ చూస్తున్నాం. ఓకేనా? ఇప్పటివరకు నేర్చుకుంది అదే కదా, మనీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా సాల్వ్ చేస్తాం ఒక్కసారి చూసినట్లయితే ఇక్కడ ఏమని మెన్షన్ చేసిందంటే డివైడ్ 15 40 among ABC so that A shall receives 2/9 as must B and C together. And B shall receive 3/11 of what A and C together. Then C receive అన్నాడు.
అంటే ఎంత పంచిండట 1540 రూపాయలను పంచిండట ఎవరికి ఏబీసీలకు ఏకి ఎంత రావాలి 2/9 అది తర్వాత ఏసీలకు కలిపి వచ్చే వాటాలో బీకి ఎంత రావాలి 3/11 రావాలి ఇప్పుడు ఎవరి వాట కనుక్కోమంటుండు సి కనుక్కోమంటుండు మనను సి అడిగింది కాబట్టి మనం 3 చేద్దాం ఎందుకంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా కాన్సెప్ట్ నేర్చుకున్నాం కాబట్టి డైరెక్ట్ రావాలి ఎలా వస్తుందో చూడండి మీకు అర్థం కావడం కోసం ఇలా రాస్తున్నా చూడండి ఫస్ట్ A/B+C A/B+C 2/9 అన్నాడు కాబట్టి 2:9 కదా క్లియర్ నెక్స్ట్ తర్వాత B/C+A ఎంత ఇచ్చిండు మనకు 3:11 ఇచ్చిండు 3:11 ఇప్పుడు నీకు రావాల్సింది ఏంటంటే మరి 2 + 9 ఎంత 11 2 + 9 11 నెక్స్ట్ తర్వాత 3 + 11 ఎంత 14 అంటే ఇప్పుడు ఎల్సిఎం చేయాలి మరి ఎల్సిఎం చేయాలంటే హైయెస్ట్ నెంబర్ తీసుకుంటాని కాదు హైయెస్ట్ నెంబర్ ఎప్పుడు తీసుకోవాలంటే వాటి మధ్య ఏంటిది ఒక కామన్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు హైయెస్ట్ నెంబర్ తీసుకుంటాం డబులా త్రిబులా చేస్తాం మరి ఇక్కడ నేను హైయెస్ట్ నెంబర్ తీసుకున్నంటే ఈ 11కు 14కు ఏమైనా కామన్ ఫ్యాక్టర్ ఉందా లేదు కాబట్టి డైరెక్ట్ ఇంటూ చేయాలి కామన్ ఫ్యాక్టర్ లేకుంటే ఇంటూ చేస్తే అయిపోతుంది ఈ విధంగా ఎలా చేస్తాం మళ్ళీ నాకు మల్టిప్లికేషన్ విత్ 11 వచ్చు ఎలా చేస్తామంటే చూడండి డైరెక్ట్ 4 అని రాస్తున్నాం ఇక 4 + 1 ఎంత 5 తర్వాత 1 యాజ్ ఇట్ ఈజ్ అంటే ఎంత అన్నట్టు 154 కదా 154 మళ్ళీ ఒకసారి చూడండి మల్టిప్లికేషన్ విత్ ఇలా రాసినాం అనుకోండి 36 అని 11 × 45 అని ఇలా రాసినప్పుడు 11 × 30 ఎంత 27 రాస్తే ఏ విధంగా చేయాలి ఒకసారి చూడండి ఇక 6 యాజ్ ఇట్ ఈజ్ 6 + 3 9 3 యాజ్ ఇట్ ఈజ్ 396 ఇక 5 అలానే రాస్తున్నాం 5 + 4 9 4 495 7 అలానే రాస్తున్నాం 7 + 2 9 మళ్ళీ 2 రాస్తున్నాం 297 లేదు నేను ఇంకా కొంచెం రాస్తా అంటే చూడండి 78 రాస్తున్నా చూడండి ఇప్పుడు 8 యాజ్ ఇట్ ఈజే కదా 8 + 7 15 పైన 1 రాయాలి క్యారీ 1 + 7 ఎంత 8 ఆన్సర్ ఎంత 858 ఎంత ఆన్సర్ 858 ఇదే కదా మనకు కావాల్సింది ఇలా సాల్వ్ చేయాలి మీకు ప్రతి ఒక్క మల్టిప్లికేషన్ ట్రిక్స్ నేర్పిస్తా నోటితో అనిపిస్తా ఎందుకంటే ఒక ఫ్యాకల్టీ యొక్క లక్షణం ఏంటంటే క్లాస్ రూమ్లోనే పిల్లలకు అర్థమయ్యి బయటకు పంపించేది ఎవరైతే ఉన్నారో అక్కడికి కోచింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటంటే ఎగ్జామ్లో 1 మినిట్ లోపు ఆన్సర్ చేయాలంటే క్లాసులో 30 సెకండ్స్ లోపు ఆన్సర్ ఎవరైతే చేస్తారో ఈజీగా గెట్ ఆన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా ఇక్కడి వరకు క్లియర్ మల్టిప్లికేషన్ విత్ 11 కూడా ఇక్కడ వచ్చేసింది ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి ఇగో ఇక్కడ ఏ ఇండివిజువల్ ఉన్నాడు బి ఇండివిజువల్ ఉన్నాడు మొత్తం అమౌంట్ ఎంత పంచాలి 154 కదా 154 ఇప్పుడు ఏకి ఎంత రావాలంటే చూడండి వీళ్ళిద్దరిని కలిపితే 11 కదా మరి 11 అంటే 154ను 11తో డివైడ్ చేస్తే 14 11 ఉన్న దగ్గర 14తో చేయండి 14 ఉన్న దగ్గర 11తో చేయండి ఎలా రాస్తా అంటే చూడండి A/B/C ఇగో ఏబీలు సపరేట్ ఉన్నారు బాగా గుర్తుపెట్టుకోండి వచ్చే ఆన్సర్ సిఏ కదా ఇక్కడ రెండింటి కలిపితే ఎంత 11 మరి ఏ నెంబర్ తోటి ఇంటూ చేయాలి 14 11 ఉన్న దగ్గర 14 ఉన్న దగ్గర 11 కాబట్టి అయిపోయింది ఇక 11 ఉంది కదా 14 2s ఎంత 28 క్లియర్ ఈ రెండింటిని కలిపితే 14 కదా 14 ఉన్నప్పుడు ఏ నెంబర్ తోటి ఇంటూ చేయాలి 11 3s 33 క్లియర్ అయిపోయిందా లేదా ఈ రెండింటిని కలిపితే ఇప్పుడు ఎంత వచ్చింది 61 కదా అంటే ఇగో 154 రూపీస్లో ఏబీలు ఇద్దరు ఎంత తీసుకున్నారు 61 తీసుకున్నారు మరి మిగిలిన 93 ఎవరు తీసుకోవాలి సిఏ కదా ఇక ఆన్సర్ అయిపోయింది 93 మొత్తం కలిపితే ఎంత ఉన్నది మనకు మొత్తం కలిపితే 154 ఇక 154 పార్ట్స్ ఉంటాయి అమౌంట్ ఎంత 1540 అంటే 1 పార్ట్ ఎంత 10 మరి 93 పార్ట్స్ ఎంత 93 పార్ట్స్ అంటే 930 కదా 33 పార్ట్స్ ఎంత 330 నెక్స్ట్ 28 పార్ట్స్ ఎంత 280 ఆన్సర్ ఏంటిది ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ మీకు బేసిక్ కాన్సెప్ట్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందో నేర్చుకుంటే మీరు మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అంతేకాని దీనికో షార్ట్ కట్ దీనికో లాజిక్ అని నేర్చుకుంటే ఎప్పటికి కూడా జాబు రాదు ఓకేనా చెప్పే ఫ్యాకల్టీ పైన డిపెండ్ అయి ఉంటుంది మీకు ఏ క్వశ్చన్ అప్డేట్ క్వశ్చన్స్ అనేది ఎవరు చెప్తారు ఓకే ఈజియెస్ట్ వేలో అంటే కాన్సెప్ట్తో పాటు ఈజియెస్ట్ వేలో ఎవరు చెప్తారో మీరే గ్రహించండి అది
ఎవరు గ్రహిస్తారంటే ఒక్కసారి దెబ్బతింటే లేదా 1-2 టైమ్స్ జాబ్ మిస్ అయిన వాళ్ళకి మాత్రమే అప్డేట్ క్వశ్చన్స్ అనేది తెలుస్తుంది. మన అరిథమెటిక్ 3.0 కూడా మనకు అలానే ఉన్నాయి. బేసిక్ లెవెల్ ఉంది నాన్ మ్యాథ్స్ కోసం, ఓకేనా. తర్వాత మోడరేట్ లెవెల్ ఉంది ఇంకో కొంచెం మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం. అడ్వాన్స్ లెవెల్ అంటే ఖచ్చితంగా నువ్వు క్లాస్ తీసుకోవాల్సిందే, ఓకేనా. అది నువ్వు చేస్తావు కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయాలంటే ఖచ్చితంగా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ క్లాస్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. కాబట్టి ఎవరైతే జాబ్ కొట్టాలని 2025-26లో జాబ్ కొట్టాలనే దృఢ సంకల్పంతో ఉన్నారో వారందరి కోసం మ్యాథ్స్ అంటే అరిథమెటిక్, రీజనింగ్, తర్వాత ప్యూర్ మ్యాథ్స్ 3.0కు సంబంధించిన క్లాసులు అనేవి ఆఫ్లైన్ అనేది మండే రోజు స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నవాళ్ళు వచ్చి జాయిన్ అవ్వండి, ఓకేనా. ఇలాంటి మన వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా.